సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. పుస్తకానికి ప్రెగ్నెన్సీ బైబిల్ అనే టైటిల్ పెట్టడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఇది స్టార్ హీరోయిన్ కి చిక్కులు తెచ్చిపెట్టింది. నెటిజన్లు సదరు హీరోయిన్ కమర్షియల్ అండ్ మైండ్ సెట్ పై విరుచుకు పడుతున్నారు. ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్? వివరాల్లోకి వెళ్తే ఈ ఎపిసోడ్లో స్టార్ హీరోయిన్ బేబో కరీనా కపూర్ ఖాన్. పటౌడీ సంస్థాన అధినేత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా ఇప్పుడు తన ప్రెగ్నెన్సీపై ఒక పుస్తకాన్ని రచించి మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రెగ్నెన్సీ మెమోయిర్కు బైబిల్ పేరు పెట్టినందుకు కరీనా కపూర్ ఖాన్కు హైకోర్టు నోటీసులు పంపింది. కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీ బైబిల్ అని టైటిల్ పెట్టడంతో కరీనా కపూర్ ఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పుస్తకం టైటిల్లో బైబిల్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ క్రిస్టోఫర్ ఆంథోనీ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు నోటీస్ జారీ చేసింది. కరీనా కపూర్ ఖాన్తో పాటు పుస్తక విక్రయదారు అయిన అమెజాన్పై కేసు నమోదు చేయాలంటూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ పిటిషన్ వేయగా దానిపై విచారిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టులోని జస్టిస్ గుర్పాల్ సింగ్ ఆహ్లూవాలియా సింగిల్ జడ్జి బెంచ్ నోటీస్ జారీ చేసింది. టైటిల్లో బైబిల్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారనే దానిపై కోర్టు కరీనా నుంచి సమాధానం కోరింది. పుస్తక విక్రయంపై నిషేధం విధించాలని తన పిటిషన్లో న్యాయవాది ఆంథోనీ డిమాండ్ చేశారు. క్రైస్తవ మతంలో పవిత్ర గ్రంథం పేరు బైబిల్. అందుకే ఈ పని చేసిన వారిపై సమాజంలో చాలా కోపం ఉంది అని కరీనా పుస్తక విక్రేతను ఉద్దేశించి అతడు వ్యాఖ్యానించారు. పుస్తకం టైటిల్లో బైబిల్ అనే పదాన్ని ఉపయోగించడం క్రైస్తవ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని జబల్పూర్కు చెందిన సామాజిక కార్యకర్త ఆంథోనీ తన పిటిషన్లో ఆరోపించారని కూడా తాజా కథనంలో వెల్లడైంది. బైబిల్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతం తాలూకా పవిత్ర గ్రంథం. కరీనా కపూర్ ఖాన్ గర్భాన్ని బైబిల్తో పోల్చడం తప్పు అని ఆంథోనీ పిటిషన్లో పేర్కొన్నారు. తన పుస్తకానికి చౌకగా ప్రచారం పొందేందుకు కరీనా ఆ పదాన్ని ఉపయోగించింది అని ఆంథోనీ ఆరోపించారు. నిజానికి అతడు ముందుగా కరీనాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ప్రయత్నించారు. అయితే మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు.